విముక్తి నెల్లూరి కేశవస్వామి రచన. కథాభాగం 5. ఇంకా ఈ విషపూరిత వాతావరణంలో ఉండలేడు, బయటపడాలి. కానీ ఎలా? తీవ్రంగా ఆలోచించాడు సుల్తాన్. ఒకే ఒక్క ఆశాకిరణం కనిపించింది. వెంటనే లేచి గబగబా ఉత్తరం రాశాడు అలీగఢ్లోని తన ప్రొఫెసర్కు. తనకు అర్జెంటుగా ఉద్యోగం కావలసి ఉందని, తాను పెట్టుకున్న దరఖాస్తు విషయంలో సహాయపడాలని ప్రాధేయపడుతూ రాశాడు. తర్వాత సుల్తాన్ తిన్నగా చిన్నక్కయ్య ఫరీదా దగ్గరికి వెళ్ళాడు. ఆమె గదిలో ఒక్కతే కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంది. ఫరీదా బాజీ అంటూ గదిలోకి వెళ్ళాడు సుల్తాన్. ఫరీదా తలెత్తి తీక్షణంగా చూసింది తమ్ముడికేసి. షౌకత్ బాయ్ లేరా బాజీ? ఎందుకు, ఇంకా ఏమైనా మిగిలి ఉందా? కాదు బాజీ, ఏదో నోరు జారింది. బావగారిని అవమానపరిచాను, అందుకు చింతిస్తున్నాను. క్షమాపణ వేడుకుందామనే వచ్చాను. నిజంగానా? అవును బాజీ, నిన్న రాత్రి కూడా నేను మూర్ఖంగా ప్రవర్తించాను. నువ్వు అమ్మ నన్ను క్షమించాలి. వస్తా అంటూ ఓ మాట అక్కయ్య కళ్ళల్లోకి చూశాడు. ఆమె ప్రసన్నంగా మారటం గమనించి తృప్తిగా వచ్చేశాడు సుల్తాన్. రాత్రికి తలుపులు ఓరగా వేసి నిరీక్షిస్తూ కూర్చున్నాడు. సరిగ్గా 10ంటికి తలుపు దగ్గర గాజుల చప్పుడు అయింది. ఎవరది? లోపలికి రావచ్చు అన్నాడు సుల్తాన్ సౌమ్య.